సరోజు కాఫీ ఇచ్చావా? నిద్రపోతుంది పిన్ని. పోన్లే, కంటి నిండా నిద్రన్నా పోనీ. చూడు, ఇవాళ శుక్రవారం, దానికి తలంటి స్నానం చేయించు. నువ్వు చెప్పు పిన్ని, నా మీద ఎగిరి పడుతుంది. చెప్పే విధంగా చెప్తే ఎందుకు ఎదురు పడుతుంది? చెప్పడం కూడా చేత కాదు. అది సరే, ఇవాళ టిఫిన్ ఏం చేసావు? ఉప్మా చేశాను. అవును, ఉప్మా చేసా చేయడం తేలిక కదూ, అందుకని. పిల్లకి ఇష్టం కదా, 4 గారి ముక్కలు చేసి పెట్టడం తెలీదు? ఇప్పుడు చేసి పెడతాను పిన్ని. మరి వెళ్ళు, నిలబడమే. నీకేం మహారాజు, ఈ సవితి కూతురు నా నెత్తిని మరసి హాయిగా పోయి స్వర్గంలో కూర్చున్నావు. ఈ సంసారం ఎదలేక నేను చూస్తున్నాను. చావులు చావులు చావులు, పేపర్ నిండా చావు కబుర్లేనా? శుభమా అంటూ 4 పెళ్లి కబుర్లు వేయకూడదు అన్నట్టు చెల్లాయ్, మన సరోజకి వరుడు కావాలని పేపర్లో వేయించేద్దాం. ఏమిటేమిటి పేపర్లో వేస్తావా? ఎక్కడా గతిలేనట్టు. ఏం చేయమంటావు చెప్పు. నేను మాత్రం ఎన్ని సంబంధాలను తీసుకురాను. అప్పటికి చుట్టుపక్కల ఊళ్ళన్నీ చెడ తిరుగుతున్నాను చెల్లాయ్. దేశంలో మనకి ఇంత గొప్ప పేరుందని నాకు ఇంతవరకు తెలియదు. ఎక్కడికి వెళ్ళినా గుండమ్మ గారి సంబంధం అంటే అమ్మ బాబోయ్ మాకొద్దని అదిరిపోతున్నారు. నువ్వు బావకు మందు పెట్టి చంపావని నా ముఖాన్ని అడుగుతున్నారు. అవును చెల్లాయ్, నీ మీద దుష్ప్రాపగాండా జరుగుతుంది. ఎవరికొచ్చింది పోయి కాలం? నేను ఎవరికి అపకారం చేశాను? ఎవరో ఎందుకు, ఇంట్లో వాళ్లే. నీ మారు కూతురు లక్ష్మి లేదు, ఇరుగు పొరుగు వాళ్ళతో వాగుతూ ఉంది. వాళ్ళు ఊరుకుంటారా? ఊరంతా ఏకి పెట్టారు. నిజమేనన్నయ్యా, ఇది నాకు పెద్ద బెడదైపోయింది. ఇది ఇంట్లో ఉన్నంత కాలం నా కూతురికి పెళ్లి కాదు. వచ్చిన వాళ్ళంతా దీన్ని చూసి నా కూతురు వద్దంటున్నారు. దీనికి దారిన పోయేవాడిని ఎవరైనా చూడన్నయ్యా, ముడెట్టేద్దాం. అదెంత పని లేదు, చేసేద్దాం. ముందు సరోజ్ సంగతి తెలుసు. ఆడదానివి నువ్వు మాత్రం ఎక్కడైనా తిరుగుతావు. నా మాట విని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేసాయి. ఇదిగో అన్నయ్య, నీకు ఎన్నిసార్లు చెప్పాను? మళ్ళీ నీ కొడుకు ప్రస్తావన నా దగ్గర ఎత్తావో మా గడప తొక్కొద్దు. నా కూతురు సంబంధం నేను చూసుకుంటాలే. శాస్త్రి గారిని పంపించాను, రామభద్రయ్య గారి కొడుకు మాట్లాడరమ్మని. అలాగా, మంచి సంబంధమే. ఏం చేయమంటావు చెప్పు. ఇంట్లో దాని పోరు పడలేక అడిగాను. అయినా నీ కూతురు మా ఇంటికి వచ్చి ఏం తింటుందిలే. రష్యాలు 60 సేర్లు పాలు ఇచ్చే ఆవు. అలా పంచుతావా? నమస్కారం అండి గంటయ్య గారు. ఏమిట్రా ఇక్కడున్నా? మీ తల వల్ల అయ్యరు ఉద్యోగం తీసాడుగా, ఎక్కడన్నా పని ఉంటే ఇప్పించండి. పనా? చేసేవాడికి బోలెడంత పని ఉందిరా. ఓడులేవయ్యా, ఈ ఇంట్లో నాకు పని ఇప్పించేది నేతయ్యా. ఈ ఇంట్లో ఎవడ పని చేస్తాడు? ఏనుగులో వచ్చినాడు పీరుగా అయిపోతాడు. బాబు 4 రోజులు ఉండరా, తర్వాత ఇంకెవడైనా పెట్టుకుంటాను. ఏమయ్యో, 4 రోజులు కాదు కదా, 4 నిమిషాలు కూడా ఉండను. నువ్వే ఉండు. చూడండి, పనులు లేవు అని ఒకటే ఏడుపు. తీరా పని చూపిస్తే ఇది వీళ్ళ పొగురు. గుండమ్మ గారు ఇదేనా? లేకపోతే ఆడిందుకు పారిపోతాడు. తమది ఈ ఊరు కానట్టుందే. కాదులేండి, తెలుస్తూనే ఉందిలేండి. లేకపోతే ఈ ఊళ్ళో ఇల్లు తెలియనాడు ఎవడుంటాడు. ఇంతకీ తమది ఎవరు? వీరాపురం. నా పేరు రామభద్రయ్య. రామభద్రయ్య గారు పేరేనేమిటి? వచ్చే ముందు ఉత్తరం రాస్తాన్నారటగా. ఏదో తొందరలో వచ్చానులే. కాదులేండి, అనుభవజ్ఞులు అలాట్టుగా వస్తే అంతా బయటపడిపోతుందని. సరే, వస్తే వచ్చారు, నేను ఉండగానే వచ్చారు, లేకపోతే కొంప మునిగిపోయేది. గుండమ్మ గారికి మీరు ఏమవుతారు? ఏమవుతాను, ఎగరేసి పగలేస్తే 2 చక్కెలు అవుతాను. వరుస కన్నా ఇది జీతం బత్యం లేదు, గుమస్తాని. మీ పేరు? కంచు గంటయ్య. ఇంటి పేరు కంచు, నా పేరు గంటయ్య. గంటయ్య ఏ పేరు వినతో అలా ముర్చిపోయారు. కానీ చాలా పెద్ద గాథ ఉందిలేండి. మా అమ్మకు పిల్లలు బతకపోతేను ఆ పేరు పెట్టారు. ఆమె ఠాన్ చచ్చింది, నేను మాత్రం బతికాను. రండి.